అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. మా ఛానల్లో ప్రసారం చేసే ప్రతిదీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడింది. ఈరోజు మా ఛానల్లో గుడిలో పాటించవలసిన నియమాలు అవేంటో చూద్దాం. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. అనవసరంగా మాట్లాడడం, పరుష పదజాలం ఉపయోగించకూడదు. ఆవలింతలు, జుట్టు పీకోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్కకూడదు. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు. గరుత్మంతుడు మూల విరాట్టుకి మధ్యలో వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనక వైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరగాలి. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. భుజాలపై టవల్స్ వేసుకొని దర్శనం చేయకూడదు. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. బలిపీఠం ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు. ఆలయ ఆస్తులను అపహరించకూడదు. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, శుక్రవారం, ప్రదోషం, ఏకాదశి రోజుల్లో తులసి దళాలను తుంచకూడదు. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు. మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు. ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి. ఆలయంలోకి ప్రవేశించి తిరిగి వచ్చేంత వరకు నిదానం ప్రధానంగా ఉండాలి. గోపుర దర్శనం తప్పక చేసుకోవాలి. ఆలయంలోని వేప, రాగి చెట్లను సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు. ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు. మన మాటలు, చేష్టలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా గుడిలో పాటించవలసిన నియమాలు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.